అమెరికా లాంటి దేశం తమ ఆయుధాల్ని వేరే దేశాలకి ఎంత చాకచక్యంగా అమ్ముతుందనే విషయం మనకు తెలిసిందే. అయితే అమెరికా ఆయుధాలనైతే అమ్ముతుంది కానీ ఆయుధాల పూర్తి కంట్రోల్ మాత్రం అమెరికా వద్దే ఉంచుకుంటుంది. దీంతో అమెరికా వద్ద కొనుగోలు చేసిన దేశాలు ఇక చేసేదేమీ లేక తప్పక అమెరికా షరతుల ముందు తలొగ్గాల్సి వస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా చాకచక్యంగా అమెరికాని బోల్తా కొట్టించింది. అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా యొక్క మైండ్ గేమ్ అన్నది చాలా పాతది. ఆ మైండ్ గేమ్ ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఆ మైండ్ గేమ్ ఏంటంటే అమెరికా ఏ దేశానికి ఆయుధాన్ని అమ్మినా ఆయుధాన్ని అయితే అమ్ముతుంది కానీ ఆయుధానికి సంబంధించిన కంట్రోల్ మాత్రం తన వద్దే పెట్టుకుంటుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అమెరికా వద్ద పాకిస్తాన్ F-16 యుద్ధ విమానం కొనుగోలు చేసింది. అయితే అమెరికా వద్ద కొన్న కొన్ని సంవత్సరాల తర్వాత ఈ F-16 యుద్ధ విమానాన్ని లేటెస్ట్ టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి. ఎందుకంటే అలా అమెరికా ఏ దేశానికి పర్మిషన్ ఇవ్వదు. అది అమెరికా యొక్క స్ట్రాటజీ. ఉదాహరణకు మీరు వేరే వారి దగ్గర వ్యవసాయ భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారనుకోండి, మీరు కేవలం ఆ భూమిలో వ్యవసాయం మాత్రమే చేయగలరు. అంతకు మించి ఏమీ మీరు చేయలేరు. ఎందుకంటే ఆ భూమికి సంబంధించిన హక్కులన్నీ ల్యాండ్ ఓనర్ దగ్గర ఉంటాయి కదా. అచ్చం ఇలాగే అమెరికా ఆయుధాలు కూడా. మీరు వాటిని జస్ట్ కొనగలరంతే. ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా వాటిని మీరు మార్చుకోలేరు. మళ్లీ మార్చాలంటే అమెరికా మాత్రమే మార్చాలి. ఒకవేళ పాకిస్తాన్ అమెరికా పెట్టిన ఈ రూల్ని ధిక్కరించి మాట్లాడితే కనుక అమెరికా డైరెక్ట్ గా మీరలా చేస్తే ఆ యుద్ధ విమానానికి సంబంధించిన ఏ స్పేర్ పార్ట్ ని ఇవ్వమని, దాని సర్వీసింగ్ కూడా చేయమని వార్నింగ్ ఇస్తుంది. ఇక అమెరికా అలా వార్నింగ్ ఇచ్చినా సరే పట్టించుకోకపోతే ఇక ఆ F-16 యుద్ధ విమానం సర్వీసింగ్ కాక స్పేర్ పార్ట్స్ లేక వట్టి రేకు డబ్బాలాగా మిగిలిపోవడమే అవుతుంది. దీన్ని గిల్ స్విచ్ అని అంటారు. అయితే అమెరికా ఆడుతున్న ఈ గిల్ స్విచ్ గేమ్ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉన్న దేశమైన భారత్ అమెరికా గిల్ స్విచ్ వ్యూహంలో పడలేదు. అన్ని దేశాలు అమెరికా ఉచ్చులో పడితే భారత్ మాత్రం అమెరికానే తన ఉచ్చులో పడేసింది. అసలు ఇది ఎలా జరిగింది? గిల్ స్విచ్ అంటే అమెరికా తాను అమ్మే యుద్ధ విమానంలో ఒక స్విచ్ అమర్చి ఆ స్విచ్ ఆపివేయగానే ఆ యుద్ధ విమానం పనిచేయడం ఆగిపోతుందని కాదు. అసలు ఈ గిల్ స్విచ్ మీనింగ్ ఏంటంటే అమెరికా అమ్మే యుద్ధ విమానానికి సంబంధించిన స్పేర్ పార్ట్ నుంచి మొదలు సర్వీసింగ్ అంతా అమెరికానే చేస్తుంది. ఒకవేళ అలా చేయడానికి ఆ దేశం ఒప్పుకోకుంటే అది ఒక డబ్బాలాగా మిగిలిపోతుంది. ఇలా ఒక యుద్ధ విమానానికి కాదు, తానమ్మే ప్రతిదానికి ఇదే రూల్ని పెడుతుంది. అయితే భారత్ మాత్రం చాలా తెలివిగా అమెరికాతో గేమ్ ఆడింది. ఇక అసలు శిస్సుల విషయం ఇప్పుడే మనం తెలుసుకోబోయేది. అమెరికా నుంచి భారత్ ప్రపంచంలోకెల్లా నెంబర్ 1 అటాకింగ్ పవర్ హెలికాప్టర్ అయిన అపాచీ హెలికాప్టర్ ని కొనుగోలు చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందించింది. అయితే ఈ అపాచీ విమానాన్ని అత్యంత పేద దేశాలకి చాలా రేరుగా ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క దేశానికి అమెరికా ఈ హెలికాప్టర్ ని అమ్మదు. ఇది మాత్రమే కాక ఇంకొక ప్రపంచంలోకెల్లా అత్యంత పవర్ఫుల్ హెలికాప్టర్ అయిన MH-60R రోమియో హెలికాప్టర్ ని కూడా భారత్ అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ప్రపంచంలో ఇంతకంటే పవర్ఫుల్ అటాకింగ్ హెలికాప్టర్లు లేవు. ఇప్పుడు ఈ 2 హెలికాప్టర్స్ ని వాయుసేనకు అందించి వాయుసేన శక్తిని మరింత పెంచింది భారత ప్రభుత్వం. అయితే ఇది కాయిన్ కి 1 సైడ్ మాత్రమే. అసలు శిస్సుల గేమ్ ఇప్పుడే స్టార్ట్ కాబోతోంది. భారత్ అమెరికా నుంచి అత్యంత పవర్ఫుల్ యుద్ధ డ్రోన్ ప్రెడేటర్ ని కూడా కొనుగోలు చేయబోతోంది. అయితే ఇప్పటికే 2 ప్రెడేటర్ డ్రోన్లు మన వాయుసేనలో ఉన్నాయి. మనం ఈ రెండింటిని రెంట్కి తీసుకుని నడిపిస్తున్నాం. అయితే అమెరికా మనం ముందుగానే చెప్పుకున్న షరతుల్ని విధించి ఆయుధాల్ని అమ్ముతుంది కదా. అలాంటి అమెరికా వద్ద భారత్ ఎందుకు ఆయుధాల్ని కొనుగోలు చేసింది అనే ఐడియా మీకు వచ్చింది కదా. మనం కొన్న ఆయుధాల మీద కూడా అమెరికా యొక్క కంట్రోల్ ఉందా అనే ప్రశ్నకు సమాధానం నో. ఎస్, మీరు విన్నది నిజమే. అమెరికా షరతుల ప్రకారం మొత్తం కంట్రోల్ దాందే ఉంటుంది కదా. మరి మనకమ్మిన వాటి మీద అమెరికా కంట్రోల్ లేదంటున్నారేమిటి అని మీకు ఖచ్చితంగా అనిపిస్తోంది కదా. దీని వెనుక భారత్ అమెరికాతో ఖతర్నాక్ గేమ్ ఆడింది. ఆ గేమ్ ఏంటంటే భారత్ అమెరికా వద్దకు వెళ్లి మాకు పవర్ఫుల్ హెలికాప్టర్ అయిన అపాచీ హెలికాప్టర్ కావాలని కోరింది. అయితే మనం అడిగిన హెలికాప్టర్ని భారత్కి షరతుల మీద ఇచ్చేందుకు ఒప్పుకుంది. కానీ భారత్ మాత్రం అమెరికాతో డైరెక్ట్గా మీరు చెప్పే షరతులతో అయితే మాకు హెలికాప్టర్ వద్దు. ఒకసారి మేము కొన్నామంటే పూర్తి కంట్రోల్ మాదే ఉండాలి. మాకు నచ్చినట్టుగా మేము మార్చుకోగలగాలి. ఎవరి కంట్రోల్ దాని మీద ఉండకూడదని చెప్పింది. అయితే మొదట మనం చెప్పిన దానికి ఒప్పుకోలేదు. ఇక అమెరికా ఒప్పుకోవడం లేదని చెప్పి రష్యా యొక్క పవర్ఫుల్ అటాకింగ్ హెలికాప్టర్ అయిన ఎలిగేటర్ హెలికాప్టర్ కొనాలని ఆలోచిస్తోంది. ఈ విషయం అమెరికాకు తెలిసింది. ఇక్కడే గేమ్ టర్న్ అయింది. రష్యా తన పవర్ఫుల్ హెలికాప్టర్ అయిన ఎలిగేటర్ హెలికాప్టర్ ని భారత్కు అమ్మడమే కాకుండా ఆ హెలికాప్టర్ ని భారత్లో తయారు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. జాయింట్ ప్రొడక్షన్ తయారీకి ఒప్పుకోవడంతో అమెరికాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఒకవేళ రష్యా వద్ద భారత్ కనుక ఎలిగేటర్ హెలికాప్టర్ కొంటే పెద్ద ఎత్తున $1,000 నష్టం రావడమే కాక రష్యా భారత్ యొక్క ఫ్రెండ్షిప్ అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది అన్నది అమెరికా యొక్క బాధ. ఒకవేళ భారత్ కనుక రష్యా వైపు వెళితే కనుక చైనాతో కలిసి ఏర్పాటవుతున్న బ్రిక్స్ కూటమనేది మరింత స్ట్రాంగ్ అవడమే కాక చైనా మరింత పవర్ఫుల్ కంట్రీగా మారి
అంతర్జాతీయ వేదిక మీద అమెరికాను వెనక్కి నెట్టి తన స్థానాన్ని భర్తీ చేసి సూపర్ పవర్గా మారుతుందేమోనని అమెరికా యొక్క ఆలోచన. అందుకే ఇవన్నీ ఆలోచించుకుని ఎటువంటి షరతులు లేకుండా మనమడిగిన అపాచీ హెలికాప్టర్ని ఇచ్చేందుకు అమెరికా ఒప్పుకుంది. భారత్ వేసిన ట్రాప్లో అమెరికా పడింది. అమెరికా ఎంతలా భయపడింది అంటే అమెరికా యొక్క ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ హెలికాప్టర్ అయిన చిన్నూక్ హెలికాప్టర్ని మనం ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే మనకు ఎటువంటి షరతులు లేకుండా సప్లై చేసింది. ఆ తర్వాత రోమియో హెలికాప్టర్ని కూడా ఇచ్చింది. అయితే వీటన్నింటినీ అమెరికా తన షరతుల మీద ఇవ్వలేదు, మనం పెట్టిన షరతుల మీద ఇచ్చింది. అయితే ఇది ఎప్పుడో స్టోరీ కదా అని అనుకోవచ్చు, కానీ భారత్ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తోంది. ఇప్పుడు ఇటువంటి యుద్ధ విమానాలు భారత్కి ఎంతో అవసరం. ఎందుకంటే చైనా మరియు పాకిస్తాన్ వచ్చే 2 ఏళ్లలో G-35A లాంటి 5th జనరేషన్ యుద్ధ విమానాలు సమకూర్చుకొని ఉన్నాయి. భారత్ వద్ద F-35 లాంటి పవర్ఫుల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ విమానాలతో శత్రు దేశపు విమానాల్ని ఈజీగా నేలకొల్చవచ్చు. భారత్ వద్ద F-35 లాంటి పవర్ఫుల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ విమానాలతో శత్రు దేశపు విమానాల్ని ఈజీగా నేలకొల్చవచ్చు. F-35 అనే యుద్ధ విమానంతో పాకిస్తాన్లోకి డైరెక్ట్గా వెళ్లి సర్జికల్ స్ట్రైక్ కూడా చేసి రావచ్చు. అంతటి పవర్ఫుల్ యుద్ధ విమానం F-35. అయితే అమెరికా యొక్క స్వభావమే స్వార్థంగా ఆలోచించటం. అంతా నాదే నడవాలి, నేను చెప్పినట్టే వినాలి, నా దగ్గరే కొనాలి అని అనుకునే స్వభావం. F-35 విషయంలో మనకు ఇలానే జరిగింది. అమెరికా భారత్తో మీరు రష్యా S-400 డిఫెన్స్ సిస్టమ్ని తీసుకున్నారు కదా, అందుకే మీకు F-35 యుద్ధ విమానం అమ్మం, అదేవిధంగా టెక్నాలజీ కూడా షేర్ చేయం అని అంది. అయితే భారత్ మామూలు ఖిలాడీ కాదు కదా, ఇటువంటి వాటిని ఎన్నో చూసింది భారత్. గత కొన్ని నెలలుగా బయటకొస్తున్న వార్తల ప్రకారం రష్యా మరియు భారత్ ఇద్దరూ కలిసి Su-57 అనే యుద్ధ విమానం యొక్క డీల్ని కుదుర్చుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు ఏం ఆఫర్ ఇచ్చారంటే, దీన్ని జాయింట్ ప్రొడక్షన్లో తయారు చేద్దాం, తక్కువ ఖర్చుతో పవర్ఫుల్గా తయారు చేద్దాం, దీనికి సంబంధించిన టెక్నాలజీ కూడా షేర్ చేసుకుందాం అని ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, అమెరికాకు బుద్ధి చెప్పడానికే రష్యాతో భారత్ ఈ Su-57 డీల్ చేసుకుందా, లేక మళ్లీ అమెరికా వెనక్కొచ్చి షరతులేమి పెట్టం, F-35 యుద్ధ విమానం తీసుకోండి అంటే మళ్లీ భారత్ F-35 వైపు మొగ్గు చూపుతుందా అనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ మనం అందరం ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన సమయం. ఎందుకంటే అమెరికా పెట్టిన షరతుల్ని అమెరికా ముందే మీ షరతులైతే మేం కొనం అని డైరెక్ట్గా చెప్పి మనమాడిన ఖతర్నాక్ గేమ్తో అమెరికానే తిరిగి మన వద్దకొచ్చి మీ షరతులకే ఒప్పుకుంటున్నాం అని చెప్పించగలగడం అనేది భారత్ ఎంత పవర్ఫుల్ కంట్రీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.